రాజ్యసభ సభ్యురాలు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరికి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు జారీ అయింది. గత ఏడాది డిసెంబర్ 1న శీతాకాల సమావేశాల సమయంలో రేణుకా చౌదరి తన కారులో పార్లమెంటు ప్రాంగణంలోకి ఓ కుక్కను తీసుకురావడంతో పాటు పార్లమెంటు సభ్యుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఆమెకు సభా హక్కుల ఉల్లంఘన కమిటీ నోటీసు జారీ చేసింది. ఎంపీ రేణుకా చౌదరిపై బీజేపీ ఎంపీలు ఇచ్చిన ఫిర్యాదును రాజ్యసభ ప్రివిలేజ్ కమిటీ స్వీకరించింది. ఈ నెల 23వ తేదీలోపు వివరణ ఇవ్వాలని రేణుకా చౌదరిని ఆదేశించారని తెలుస్తోంది. కుక్క కరిస్తే ఎలా అని ఆ రోజు రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నకు ఇది కరవదు, నిజంగా కరిచేవారు లోపలున్నారు అని రేణుకా చౌదరి అన్నారు. ఇది పార్లమెంటు సభ్యులను అవమానించడమేనని బీజేపీకి చెందిన ఉత్తరప్రదేశ్ సభ్యుడు బ్రిజ్లాల్, హిమాచల్ ప్రదేశ్ సభ్యులు ఇందుబాల గోస్వామి రాజ్యసభ చైర్మన్ కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ నేతృత్వంలోని సభా హక్కుల కమిటీ ఆ ఫిర్యాదును పరిశీలించి దానిపై రేణుకా చౌదరి నుంచి లిఖితపూర్వకంగా అభిప్రాయం కోరాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 23వ తేదీలోపు సమాధానం ఇవ్వాలని రేణుకా చౌదరికి నోటీసు జారీ చేశారు. తాను పార్లమెంటుకు వస్తుండగా కారు కింద పడిపోయిన కుక్కను రక్షించే ఉద్దేశంతో వెంటనే తన కారులోకి ఎక్కించుకుని వచ్చానని, అందులో మరో ఉద్దేశం లేదని ఆనాడే రేణుకా చౌదరి మీడియాకు వివరణ ఇచ్చారు. పార్లమెంటు నిబంధనలు అనుసరించి జవాబిస్తామని తాజా నోటీసుపై రేణుకా చౌదరి కార్యాలయం రిప్లై ఇచ్చింది.